నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు నరసింహరాజు వేగేసిన. మాది కొవ్వాడ అన్నవరం సార్. అయితే మా గ్రామం ఈ భీమవరం మండలంలో గ్రంథ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం మాకు గవర్నమెంట్ జరుగుతుంది. ఆయనతో మాకు 1995 నుంచి రిలేషన్ ఉంది సార్. రిలేషన్ అంటే రాజకీయంగా నేను 93లో వచ్చాను ఈ రాజకీయానికి. మా మిస్సెస్ ఏమో ఈ మండలానికి కాంగ్రెస్ ఉమెన్స్ వింగ్లో సర్పంచ్ ప్రెసిడెంట్గా చేసినాం. ఎప్పుడు మేము నిలబడటం ఓడిపోవటం కాంగ్రెస్ ఇవే ఉండేది. టీడీపీ హవా ఎక్కువగా జరిగితే అలాగే మేము అప్పటి నుంచి కూడా 95 నుంచి కూడా ఉమాబాల్ గారు, శ్రీనివాస్ గారు, మా మిస్సెస్, నేను మేము అందరూ కలిపి చేసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఆయన వదిలిపెట్టారు, మేము ఆయన్ని వదిలిపెట్టారు. ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అంచేతే ఒక నమ్మకం ఆయన అంటే అలా నమ్మకం నాకు కాదు, ప్రతి ప్రజలకి కూడా ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, ఎవరు వచ్చినా సరే ఏది అడిగినా లేదు అంటాం కానీ, లేకపోతే పంపించడం కానీ, బయట నుంచో పెట్టడం కానీ అలాంటి ఆయన దగ్గర ఎప్పుడు లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరు పిలిచిన వస్తారు. ఆయనకి బర్త్డేకి వస్తారు, డెత్ డేకి వస్తారు, లేకపోతే ఎవరన్నా ప్రెగ్నెన్సీ అయినా పిలిచిన వస్తారు. లేబర్ అని కానీ, ఉన్నోడని కానీ లేదని గెలవటమే ఆ టైం షెడ్యూల్ చూసుకుంటే వస్తుంది. అంత ఇదిగా చేసి ప్రజలతో మమేకమైన మనిషి మా ఎమ్మెల్యేలు నేను ఎవరిని చూడాలి. తర్వాత ఏంటంటే నేను 95 నుంచి నేను చూస్తున్నాను కాబట్టి తర్వాత 2014 ఉంటాను. ఆవిడ ఈయన టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్న ఈయన పేరు ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు నిలబడినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నన్ను ఏదో మా పొలిటిక్స్ ఇక్కడే పద్మశ్రీ దగ్గర ఆఫీస్, కాంగ్రెస్ ఆఫీస్ ఉంటే అప్పుడు నన్ను కొట్టేది. అప్పుడు ఆయన కాంగ్రెస్లో నిలబడితే నన్ను కొడితే ఎవరు ఆయన పట్టించుకెళ్తే నేను చిరుపోయిన బట్టలు తీసుకెళ్ళాను. అందరూ రియాక్ట్ అయ్యింది. అంటే నేను కొంచెం ఒక మంచి వ్యక్తి అనే ఒక పేరు ఉంది అంతే నాకు. అందుకని ఏం కాదు, వీళ్ళందరూ కలిసి ఆయన కొడతారా అని కొడతారని చెప్పి ఎలక్షన్ మొత్తం 3 బూతులు ఆపేశారు. అసలు ఒక కోటి కూడా అయ్యింది. అలా కాదు, ఎలక్షన్ అయిపోయినా ఉండే తర్వాత చూద్దాం అని చెప్పి అంటే ఆడు అలా ఒప్పుకోలేదు. అపాలజీ రాసిన తర్వాత చేశారు. అప్పుడే గ్రంథ శ్రీనివాస్ గారు అంటే అదేంటి ఆయనకి అన్యాయం జరిగినప్పుడు ముందు ఆయనకి సారీ చెప్పిన తర్వాత మనం ఇంకోటి చేసుకోవాలని ఆయన ఏం చేయలే. అప్పుడు ఆయన పరిపాలన అంతా కూడా ఈ జన్మభూమి కమిటీలు వాడికి ఏదైనా ఉంటే ఆడికి చేయడం తప్పించి మా మిస్సెస్ బోర్డు మెంబర్ అయినా సరే మాకు ఎప్పుడు కూడా ఆయన ఏం చేసి ఉంటుంది, ఆడికే చేసాడు ఆయన. ఈ పార్టీ వ్యత్యాసం అంటే వీళ్ళు ఏమో వైఎస్ఆర్, వీళ్ళు తెలుగుదేశం. వాడు జన్మభూమి కమిటీలతో ఏది జరిగింది సరే. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళ పరిపాలన అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ అలాంటి పరిపాలన లేదు కదా. మనం ఒక పార్టీ అని కానీ లేకపోతే ఇంకొక మన కార్యకర్త అని కానీ ఇంకోటి లేకుండా అందరికీ కూడా సమానంగా చేసుకొస్తాం. మాకు వచ్చినారు 2014 తర్వాత ఈయన అప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన ఆడే చేసుకున్నారు. నేను బోర్డులో ఎప్పుడు ఉన్నాం. ఉంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు. శుభ్రంగా తినేసిన వాళ్ళు తినేశారు. ఆ ఫైల్స్ అన్నీ కాల్ చేసి మాకు వచ్చిన ఆదాయం అంతా కూడా కాల్ చేసి తగలబెట్టేశారు. అది కూడా ఏం పట్టించుకోలేదు. తర్వాత 2019లో ఈయన శ్రీనివాస్ గారు నెగ్గారు. మేమందరూ కష్టపడి మంచి మ్యాజిక్ ఇచ్చాం. మా గ్రామం మటుకు ఇస్తాను అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నా నాకు అనేది అంత నాకు తెచ్చాను. నెగ్గించుకుంటే మంచి గ్రామం అన్నమాట. రెవెన్యూ కూడా బాగుంది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ వల్లే కాదు, లేకపోతే డెవలప్మెంట్ రాదు కదా. ఆ డబ్బులతోటే మేము 4 కోట్ల చిల్లరంతో వస్తున్నాం. దాంతో మున్సిపాలిటీలో కలుపుతున్నాను చెప్పి ఇన్ఛార్జ్గా నన్ను చేసుకున్నాను. నేను సక్రమంగా చేసుకున్నాను. అన్ని డెవలప్మెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇంకోటి కానీ అన్నీ బాగానే చేసుకున్నాం. ఒక లోటాలో ఏంటంటే 90 లక్షలు ఒక డ్రైన్కి పెట్టేది. అయితే పొంత అని ఉంది, కొవ్వాటి పొంత. దానికి డ్రైన్ ఒకటి మేము చేయలేదు. ఆయన ఎమ్మెల్యే గారు మాత్రం దానికి చేద్దామని పెట్టారు ప్రపోజల్. ఎలాగ మున్సిపాలిటీ కలిసిపోతుంది కదా, ఆ 90 లక్షలు దాంట్లో తీసుకుని ఆ గ్రాంట్లో తీసుకుని చేద్దామని చెప్పి మేము ఒక మిక్స్ చేస్తాం. కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి రోడ్లు పెట్టాం. వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నారంటే, రాజుగారు మీరే కదా. అవును, ఇలానే ఈయనే అన్నారు. అంటే నేను ఇలానే ఇవాళ 16 రోడ్లు వేస్తున్నాను, అదే డబ్బులు ఇలా కన్వర్ట్ చేస్తాను. అది పొరపాటు సారీ. కానీ ఇవాళ ఇన్ని ఓపెనింగ్లు ఇవన్నీ కూడా 12 రోడ్లు 16 రోడ్లు అయిపోయినాయి కదా.
అంటే సర్లేండి తర్వాత వచ్చిన చేద్దాం అలాగే జరిగింది మాకు. ఎందుకంటే ఏది అడిగినా వాలంటీర్లు వేసుకున్నా లేకపోతే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మొత్తం వెళ్ళటం అడగటమే, అంతేకాని ఏంటి అని చెప్పి అడిగే మనస్తత్వం కాదు. ఎందుకంటే ఒక నమ్మకం. ఒకవేళ ఎవరన్నా కొంచెం చేయలేమంటే ఏంటని పిఎన్ పిలిచి అడుగుతారు. మాకు అలాంటి సమస్య లేదు. అలా డెవలప్మెంట్ అలా చేసుకున్నాం, ఆయన సహకారం అలా జరిగింది. ఏదొచ్చినా సరే మాకు ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఆయన మాకు ఇక్కడ ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్కి వెళ్ళిపోదాం అనుకుంటే మాకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఆయన ఉండాలి. ఇక్కడ ఉంటేనే మినిస్టర్ అనుకోండి, ఇక్కడ ఉండే ఆయన ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు. అంచేత ఇవాళ భీమవరం జిల్లా తెచ్చుకోవడం వల్ల ఆయన మినిస్టర్ ఇవ్వాలి. ఏదో ఒకటి ఇస్తారు, అన్నీ ఇవ్వరు కదా, మినిస్టర్ ఇవ్వలేదు. అంచేత నేను సంతోషం. అందరూ అంటారు జైజీ ఆయనకి మినిస్టర్ రావాలంటారు. నా విషయంలో నాకు అసలు ఇష్టం లేదండి. ఆయన ఇక్కడే ఉండాలి, ఈ భీమవరం డెవలప్ అవ్వాలి. ఆచార్య సాధారణను ఆయన పేరు ఉండిపోవాలి. ఎందుకంటే భీమవరం డెవలప్ ఏం చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. చదువుకొని 3 సంవత్సరాల మటుకు వైజాగ్లో పాలిటెక్నిక్ చేసాను. డిగ్రీ ఇక్కడే చేశాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చేశాను. అన్నీ కూడా మాకు తెలుసు. ఆ తండ్రి గారి కాంచి మేము ఆయనతో ఉన్నాం. ఇంకా ఆయన గురించి తెలియదంటూ నాకు లేదు. ఆయన ఎంత ఇదిగా మాట్లాడే గప్పుకుని మాట వదిలేసినా సరే ఆయన చదువుకుంటే కానీ నేను ఎమ్మెల్యే ఏంటి మాట్లాడుతున్నాను మాట ఆయన ఎరగడం. అంత సోషల్గా అంత ఫ్రీగా ఉంటుంది. ఇంకా అంతకన్నా కావాల్సింది మాకేం కావాలి సార్? 2019 ముందు అభివృద్ధి, తర్వాత అభివృద్ధి ఎలా జరిగిందో మీ మాటలో చెప్పండి సార్. 2019కి ముందండి మా భీమవరం అభివృద్ధి అంటే చాలా వరస్ట్గా ఎక్కడెక్కడ పందులు ఈ డ్రైనేజ్ పైకి పోయటం, ఆ ఏమో వెళ్ళి చేయటం చాలా వరస్ట్. ఇప్పుడు ఇవాళ అన్ని రోడ్లు డ్రైన్లు కానీ ఎంత ఇవాళ ఏంటంటే ఎక్కడో పూనాలోను మైసూర్లోను బెంగళూరులో ఉన్నట్టు అనిపిస్తుంది ఇవాళ భీమవరం. అంటే కారణం ఎవరు? ఈయనే. రోడ్లు అయినవి కూడా అంత డెవలప్ చేశారు. డ్రైన్లు కూడా పైకి ఎక్కడ బయట పారిపోయటం లేకపోతే ఇంకోటి లేదు కదా. ఆయన మహానుభావుడు వడ్డించినాడు, ఈయనేమో ఇక్కడ చేస్తున్నాడు. ఈయన మినిస్టర్ అవుతే మనకి తెలియనా బయటకు వెళ్ళిపోతాడు. అంచేతే మేము ఇక్కడే ఉండాలి ఏదని కోరుకుంటాను, నేను కోరుకుంటాను. తర్వాత డెవలప్మెంట్ మా గ్రామం ఉంది. మా గ్రామం ఉంటే నాకు ముందు శుభ్రంగా ఫైల్స్ తగలబెట్టేసి వాళ్ళు ఇష్టం చేసి కమిటీలు పెట్టేసాను. ఇవాళ అది ఏం లేదు, ఒక్క రూపాయి కూడా మేము దాన్ని మిస్మేనేజ్మెంట్ చేయలేదు. ఆ డబ్బులు తీసుకొచ్చి అన్ని రోడ్లు అన్నీ కూడా శుభ్రంగా చేస్తున్నాం. వాటర్ కొంచెం ఇబ్బంది ఉంది. రోజు చెప్పాడు ఈ ట్యాంకులు అవి కడుతున్నాం రాజుగారు కొంత, కానీ ఇంకా అందరూ కూడా మంచినీళ్ళ గురించి బాధపడుతున్నారు. మైక్రో ఫిల్టర్స్ అని చెప్పి పెట్టారు. పొగడికి అన్నవరానికి 2 చోట్లకి 1000 KL ఆ ఫిల్టర్ కూడా ఇప్పుడు ఆన్ ది వేలో ఉంది, చేసుకుంటుంది, వర్క్లో ఉంది. ఇంకా మాకు వేరే రోడ్లు కానీ ఇంకోటి కానీ ఉంది. ఈ ఒక్క రోడ్డు బీవీరాజు గారికి వెళ్ళి ఆర్చి నుంచి మాకు రోడ్డు పోవాలా. ఈ రోడ్డుని చూసి నేను వెళ్ళి అడిగాను. వెంటనే ఇంకా ఎలక్షన్ 4 రోజులు 5 రోజులుగా నోటిఫికేషన్ వచ్చింది. ఇదేంటి రాజు వచ్చాను అంటే మా ఉందన్న వెంటనే లెటర్ తీసుకోండి అని చెప్పి మీరు మెటర్ రాయండి, సంతకం పెట్టించాడు. PWD ఏఈ ఉంటారు, డిఈ ఉంటారు, ఆయన జరిగి వెళ్ళమన్నారు. వెళ్ళాను, సంతకం పెట్టి అంటే అలా కాదు చేయాలని ప్యాచ్ వర్క్ చేయమని చేసి అయిపోయింది. అంటే ఆయన చెప్పింది చేసిన వెంటనే అయిపోవడం ఇంకా వేరే లేదు. అలాగే ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే అర్జున్ వాడికి కావాలని కూడా కావాలి. అంటే లెటర్ ఏమంటే సంతకం పెడతాను, ఏకి ఫోన్ చేస్తే టక్కన కొడుతుంది, నేను చేస్తాను. ఇంకొకటి ఈయన ఒక మంచి పని చేశాడు. ఈయన ఒక టైంలో ఈయన పదవలేదు. ఆంజనేయులు గారి పదం అంజబాబు గారు ఉంటే ఒక ఆయనకి ఇబ్బంది వచ్చింది. ఎలాగంటే అరెస్ట్ పడింది. పోలీసు వాళ్ళు తిరిగేస్తారు కదా. అతను ఆయన దగ్గరికి వెళ్ళి బతిమారు, బాబు నేను తప్పు చేయలేదు, నన్ను ఏమో అరెస్ట్ చేసి కొట్టులో ఉన్నారంటే తిరిగితే నా వాళ్ళ కాదు, నా దగ్గర రావు చేయలేదండి. ఎవడో అన్నట్టు నరసింహరావు గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటే సీని గారికి బాగా ఇష్టం. ఆయన చెబితే మాత్రం చేస్తాడు. ఆయన మాట అంటే ఒక నమ్మకం అని చెప్పంటే నాకు నా నెంబర్ ఎవరు కలుపుకున్నారో నాకు తెలియదు, ఆయన ఎవరితో ఎవరు నాకు తెలియదు. నేను వేరే అవసరం రైలు చెరువు దగ్గర ఉన్నాను. అంటే మీ దగ్గరికి వస్తున్నాను, నా పోలీసు వాళ్ళు వెంటాడేస్తున్నానంటే మరి నువ్వు నిజం చెప్పు, ఆయన దగ్గర మా పరుగు పోతుంది అంటే లేదని బాబు నీకు తప్పు చేయలేదండి అని చెప్పంటే సరే నేను మాట్లాడాను ఫోన్ చేసి. ఎమ్మెల్యే గారు పర్వాలేదు కదా, ఫ్రీ మాట్లాడితే అన్నారు తప్పు చేయలేదు. ఏంటి తప్పు ఏంటి, ఒక హ్యాప్ చేసి ఉంటుంది చేస్తే ఇక చేస్తాం రండి అని చెప్పి సిఐ ఫోన్ చేసి 120 జరిగింది. ఇది ఇస్తారు
ఫోన్ చేస్తే మా రాజుగారు అవుతాను నేను అబద్ధం అంటే అతను అవతల తప్పు చేయలేదు. నేను అన్నాను ఒక ఆள் తప్పు ఉంటే నేనే అప్పచెప్పేస్తున్నాను, మన వద్దు పెట్టుకోవచ్చు అంటే అలా కాదు చేద్దాం. మా రాజుగారు అబద్ధం అవుతాను అని చేత తీసుకొస్తాడు, న్యాయం చేయి తీసుకెళ్ళండి 4 పీకే చెప్పారు ఇద్దరు. ఒకసారి నేను పక్కకి ఆగేసి అలా కదా సార్ 2 పీకారు అనుకోండి నేను చెబుతాను పీకారు బయటపడింది పాపం తప్పులేదు అంటే అలాగా ఏదైనా సరే ఎవరికైనా సమస్య వచ్చిందనుకో టక్కుని చేస్తాను. ఏ కోర్టు పని అనేది అనుకోండి పని చేస్తే నాకు ఫోన్ చేస్తాను ఇదే అంటే ఉదయండే అలా అలా చేసి మంచి ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయన మీద నాకేమీ భేదాభిప్రాయం కానీ కూడా కాదు. ఒక పని విషయంలో మట్టి చేయదు ఈ మట్టికి పదవి ఉన్నా లేకపోయినా అలా చేసి నేను చూడలేదు. అడిగితే పాపం అంతే ఇంకా అర్థం ఏం కావాలి. అదే మా కోసం కాదు కదా ఎవరికైనా ఆపలేదు. సార్ భీమవరం అభివృద్ధిలో మీరు చూసిన దిశలు చెప్పగలరు? ఒకనొక టైంలో ఈ గరపర రోడ్ అంటే ఎంత వరసగా ఉండేదంటే ఏదో ఆ ముతగా మాట్లాడితే అంత అసహ్యంగా ఉండేది. ఏదో ఒక బ్రాతల్ హౌసెస్ రోడ్ అని అనుకుంది. అలాంటిది ఎలా ఈ చూస్తుంటే కళ్ళు బద్దలైపోతున్నాయి. ఎక్కడో బెంగళూరు చూసినట్టు అనిపిస్తుంది. అంత డెవలప్ అవడానికి కారణం ఏంటి? ఆయన టైంలో ఆయన చేసింది. అలాగే మొత్తం జోలపాలెం రోడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఇది కట్టారు కదా రైల్వే ట్రాక్కి 100 టన్నల్స్ కట్టారు కదా. మరి అభివృద్ధి కాదండి ఏది అసలు దాంట్లోంచి వెళ్తా ఉంటే ఏదో కింద అనిపిస్తుంది. అంతకన్నా అభివృద్ధి ఏంటంటే టౌన్ కూడా మొత్తం క్లియర్ చేసి పడేశారు. రైలు పందులన్నీ బయట ఎత్తే రైల్లో అవన్నీ కుక్కలు చింపిన ఇస్త్రాకులో ఉంటాయి. అలాంటిది ఎక్కడ లేదు కదా, హాయిగా ఉన్నాం కదా. బైపాస్ రోడ్ కూడా శుభ్రంగా వేసారు. బంగారులో పోతుంది లేకపోతే చచ్చిపోవడం ఉండే. భీమవరం లోపలికి వెళ్ళాలంటే బయట రావాలన్నా గంటలు పట్టేసి నిజంగా విసిపోచ్చేసి. అలాంటిది హ్యాపీ ఇంకో 1-2 ఉన్నాయి అవి కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చేసేస్తారు కదా. అంతకన్నా అభివృద్ధి అండి. 2024లో పంజబాబు గారు నిలబడుతున్నారు, గంధి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. ప్రజలు మీ తరపున ఎవరైతే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా అంటే ఎవరైతే మనతో నమ్మేకం అయ్యి పనిచేసి పెడతారు. తర్వాత మనకి ఎవరైతే చేస్తారు ప్రతి మనిషికి లోపల అంతరాత్మ అనేది ఉంటుంది. నేను తిరిగాను, నాకు తెలుసు, మా గ్రామాలు తిరుగుతాను. నేను ప్రపంచం తిరిగాను నేను చెప్పను, మొత్తం తిరిగాను చెప్పను. నాకున్న మటుకు ఏంటంటే వెళ్ళిన కాడ మాత్రం లేడీస్ మటుకు చాలా 90% అబవ్ 90% లేడీస్ అనుకూలంగా ఉన్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు అవుతే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అవుతే ఆయన చేయటం ఈయన ఇవ్వటం అదే ఎవరు ఇవ్వటం వల్ల పైగా పకడ్బందీగా ఎక్కడా కూడా మిస్మేనేజ్మెంట్కి తావు లేకుండా జరిగిన దానివల్ల ప్రతి ఊరికి కూడా ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక మందు బాబులు మాత్రం చూపిస్తారు వాళ్ళు కొంచెం యాంటీ కనిపిస్తున్నారు. మైన్యూట్ సమస్య అంచేత ఎప్పుడు కూడా ఇక్కడ గంజి గారికి ఇబ్బంది లేదు. చాలా ఇంకా పెరుగుతుంది. ఇదే పొద్దున ఇప్పుడు 15వ తారీఖున సీఎం ప్రోగ్రామ్. ఆ సీఎం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా రేజ్ అవుతుంది, ఏం తగ్గిపోతుంది. ఓడిపోతారన్న సమస్య మాకు లేదు. మెజార్టీ ఎంత అంటే రేపు 15 మీటింగ్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి మీటింగ్ నేను వెళ్తాను. ఆయన ఎక్కడ జరిగినా నేను విజయవాడ జరిగినా ఎక్కడ జరిగినా వెళ్తాను. అంచేత ఆ టెన్స్ వస్తుంది. మీ ఊర్లో ఓటింగ్ ఎంత సార్? 3500. అందులో మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత రావచ్చు సార్ మెజార్టీ? అంటే 78 to 80% పోల్ అవుతుంది సార్. నేను ఏంటంటే అన్ని బూతులు నేనే చూసుకుంటున్నాను. నాకు ఎప్పుడు అనుకున్నాను కదా, ఈ 95 నుంచి కూడా అనుకున్నాను కదా. అంచేత అంటే 3024, 27, 2700 దాకా పోల్ అవుతుంది సార్. 2700లోని మాకు ఇదివరకు అయితే 2019లో వస్తే 2 బూతులు వస్తే 250, 260 పోల్ అవుతుంది. కొంతలో మటుకి బరాబర్ వేస్తుంది. నమస్కారం సార్. నమస్తే సార్.